హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్పై వర్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే రింగ్ని అయితే ముందుగా ఇలా సెట్ చేసుకోవాలి. బ్లౌజ్ నెక్కి 1.5 ఇంచు గ్యాప్ ఉండేలాగా గమ్ పెట్టేసుకొని మిర్రర్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిన తర్వాత బ్లూ కలర్ అంటే శారీ బ్లూ కలర్లో ఉంది కాబట్టి బ్లూ కలర్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఇది కాటన్ థ్రెడ్నే తీసుకున్నానండి, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అయితే కలర్ పోతుంది. ఇది జూట్ క్లాత్ శారీ కాబట్టి అందుకని చెప్పేసి నేను నార్మల్ కాటన్ థ్రెడ్నే తీసుకున్నాను. అంటే స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే థ్రెడ్ని తీసుకొని ఇప్పుడు ఇలా 4 వరుసలు అయితే తీసుకున్నాను. మిర్రర్స్ అన్నీ ఆరిపోయాయండి, స్టిక్ చేసుకున్నాను కదా, అవి అయితే కంప్లీట్గా ఆరిపోయాయి. ఇలా 4 వరుసల థ్రెడ్ని తీసుకొని ఇలా టాకాలు అయితే వేసుకోవాలండి, అంటే కట్లు వేసుకోవాలి. ఇలా ఒక వైపు నుంచి తీసి ఇంకొక వైపు ఇలా వేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మిర్రర్ పైన కొంచెం మిర్రర్ ఇలా లోపలికి వచ్చేలాగా థ్రెడ్ కిందగా వచ్చేలాగా ఇలా రెండో కుట్టు కూడా వేసుకున్నానండి. ఇలా కంప్లీట్గా మిర్రర్ థ్రెడ్ కింద ఉండేలాగా చూసుకోవాలి, లేదంటే కుట్టు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆపోజిట్లో సేమ్ ఇలాగే ఇంకో కుట్టు వేసేసుకున్నాను. మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్గా దాని సైడ్కి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా 4 కట్లు వచ్చేలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకునేది దీనికి ఆపోజిట్లో ఇంకొక 4 కట్లు వేసుకోవాలి. అదేలాగో చూద్దాం. ఇప్పుడు వేసిన దాని మధ్యలో అంటే ఇంటూ మార్కు లేని ప్లేస్లో ఇలా ఒక దగ్గర నీడిల్ పైకి అనేసి దానికి ఆపోజిట్ ప్లేస్లో అది కూడా ఇంటూ మార్క్ లేదు చూడండి, అక్కడ వేసేసి మళ్ళీ దాని దగ్గరనే ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇలా నీడిల్ని తీసి ఇలా ఇంటూ మార్క్ అవతలి వైపుకి వేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ దింపిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ దాని వెనకాలే మళ్ళీ నీడిల్ని పైకి అనేసి మళ్ళీ ఇంకొక ఇంటూ మార్క్ బయటకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు 8 కట్లు అయిపోయాయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్కు అనేసి 3 అయితే వేసుకోవాలండి, అంటే ఈ కట్లు అనేటివి పర్ఫెక్ట్గా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫ్రేమ్ని బ్యాక్ సైడ్కి అనేసి 2 సార్లు 3 వేసుకోవాలి. మళ్ళీ మిర్రర్ సైడ్కి నీడిల్ని మంచి వైపునకి ఇలా పైకి తీసుకొని నీడిల్ని థ్రెడ్స్ కిందగా తీసుకుంటూ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్స్ కిందగా తీసుకుంటూ క్లాత్ కొంచెం అంటే 2 పోగులు క్లాత్ కూడా రావాలండి, అలా వచ్చేలాగా ఇలా కుట్టు వేసేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఎలాగంటే గొలుసు కుట్టు వేస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తుందండి. ఈవెన్గా మొత్తం ఇలా థ్రెడ్స్ కిందగా ముడి వేసేసుకుంటూ అలాగే థ్రెడ్స్ కిందగా రావాలి, నీడిలు క్లాత్ కూడా కొంచెం రావాలి. అలా అని క్లాత్ మరీ ఎక్కువగా తీయొద్దండి, ఎందుకంటే క్లాత్ అంతా ముడతలు వచ్చేస్తుంది. కాబట్టి నీట్గా ఈవెన్గా వేసుకుంటూ వెళ్ళాలి. దగ్గరగా వేస్తే వర్క్ అనేది నీట్గా వస్తుంది. అదే మనం దూరంగా వేస్తే మధ్యలో క్లాత్ అనేది కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా నీట్గా ఒకదాని వెంబడి ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి. ఈ బ్లౌజ్ నెక్కి అయితే ముందే పైపింగ్ వేసేసి ఉంది, అదేం థ్రెడ్ కాదండి, నేనేం వేయలేదు, ఓన్లీ మిర్రర్స్ మాత్రమే వేస్తున్నాను. ఇలాంటి వర్క్ డిజైన్స్ అలాగే డ్రెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మోడల్స్ క్రాప్ టాప్స్ చాలా మోడల్స్ అయితే నా ఛానల్లో పెట్టాను, చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి కంపల్సరీ. ఇలా మిర్రర్ చుట్టూ కూడా ఇలా కంప్లీట్గా డిజైన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇలా గొలుసు కుట్టుతోని కంప్లీట్గా డిజైన్ చేసుకున్నాను. ఓన్లీ గొలుసు కుట్టుతో ఇలా మిర్రర్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నీడిల్ని మళ్ళీ కిందికి అనేసి ఫ్రేమ్ బ్యాక్ సైడ్న 3 అయితే వేసుకోవాలండి, 2 టైమ్స్. ఎందుకంటే ఇది కాటన్ సిల్క్ థ్రెడ్కి అయితే కంపల్సరీ 2 టైమ్స్ 3 వేసుకోవాలి. జరీ థ్రెడ్కి అంతా ఏం అవసరం లేదు, ఒక్కసారి వేసుకున్నా సరిపోతుంది ముడి. ఇప్పుడు మిర్రర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. నీడిల్ని కిందికి అనేసి 3 అయితే వేస్తున్నానండి. ఇప్పుడు స్టిక్ చేసిన మిర్రర్స్ అన్నింటికి కూడా సేమ్ ఇలాగే మిర్రర్స్ చుట్టూ కూడా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. కట్లు వేసేసుకొని గొలుసు కుట్టు అయితే కుట్టాలండి. ఇంతే ఈజీ మెథడ్. ఇప్పుడైతే మిర్రర్స్ కొన్నింటిని నేను వేసాను కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ను ఫిలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇలా జరీ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఒకటి వేసాను కదా, నార్మల్ కుట్టుతోనే ఇలా డిజైన్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మిర్రర్ సైడ్న అంటే దగ్గరగా వచ్చేలాగా నీడిల్ని పైకి తీసి
ఇలా వి షేప్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇది నార్మల్ స్టిచ్చింగ్ లాగే ఉంటుంది. ఇప్పుడు రెండవసారి కూడా ముందైతే నీడిల్ని ఎక్కడైతే పైకి తీసామో దాని వెనుక నుంచి ఇలా పైకి నీడిల్ని తీసి ఇటు సైడ్ ఇంకొక సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా నీడిల్ని కిందికి అనాలి. మళ్ళీ ఇప్పుడు ముందు వరుస అంటే ఒక ఫ్లవర్ షేప్ లాగా ఇలా వి షేప్లో ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వేసిన తర్వాత ఇంకొకటి కూడా ఇలాగ యాజ్ ఈజ్గా ఫస్ట్ ఎలాగైతే వేసామో అలా దాని ముందు కొంచెం అంటే హైట్ అయితే చిన్నగా తీసుకోవాలండి ముందుది. ఇప్పుడు స్టార్టింగ్లో వేసింది కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇలా లీఫ్ లాగా వచ్చేలాగా వేసాను. ఇప్పుడు మధ్యలో ఇలా నీడిల్ని పైకి తీసి నెక్స్ట్ మిర్రర్ ఉంటుంది కదా అక్కడ టచ్ అయ్యేలాగా కిందికి అయితే నీడిల్ని తీసుకోవాలండి. ఇప్పుడు ముడి వేసేసుకోవాలి. ఇలా రన్నింగ్ స్టిచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా రన్నింగ్ స్టిచ్చింగ్తోనే చాలా మోడల్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రేమ్ పెట్టిన దగ్గర మొత్తం మిర్రర్స్ చుట్టూ కూడా కుట్టుకున్న తర్వాత మిర్రర్స్ మధ్యలో రన్నింగ్ స్టిచ్చింగ్తో ఇలా డిజైన్ అయితే చేసేసుకోవాలి. ఇంకొక మిర్రర్ని నేనైతే కట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం కావాలి కదా, అందుకని చెప్పేసి మిర్రర్ని అయితే కట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు 4 సైడ్లు ఇలా నీడిల్ని కిందికి దించిన తర్వాత ఇంటూ మార్క్ అయితే రావాలండి కంపల్సరీ. ఇంటూ మార్క్ రాలేదు అంటే మీరు రాంగ్గా కుట్టు వేసినట్టుగానే ఇలా ఇంటూ మార్క్ వచ్చేలాగా వేసుకోవాలి. అంటే 2 కుట్లు ఇలా ముందుగా స్టార్టింగ్లో వేసుకొని మళ్ళీ 2 కుట్లు దానిపైనుంచి వచ్చేలాగా వేసుకొని ఇప్పుడు ఇంటూ మార్క్ ఉన్న దగ్గర అడ్డంగా రావాలి. నెక్స్ట్ టైం వేసే 4 కుట్లు కూడా ఇలా 8 కట్లు కంప్లీట్ అయిన తర్వాత ఫ్రేమ్ అనేది బ్యాక్ సైడ్ దింపి ఇలా ముడి వేసేసుకోవాలి. ఈ ముడి కూడా కంపల్సరీ వేసుకోవాలండి, లేదంటే మనం వేసిన కట్లు అనేటివి అటు ఇటు జరిగి మిర్రర్ అనేది కరెక్ట్గా ఉండదు, ఒక్క సైడ్కి జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు కట్లు కంప్లీట్ అయిపోయాయి కదా, నీడిల్ని పైకి అనేసి ఇలా గొలుసు కుట్టు వేసేసుకోవాలి చుట్టూ కూడా. ఈ గొలుసు కుట్టు వేసుకునేటప్పుడు ఇలా థ్రెడ్స్ కింద నుంచి రావాలి, అలాగే క్లాత్ కూడా ఒక 2 పోగులంత వరకు కూడా, మరీ ఎక్కువ కూడా క్లాత్కి తీయకూడదు. నీడిల్ని ఒక 2 పోగులు వచ్చేలాగా తీసుకొని ఇలా కుట్టు అయితే వేయాలండి. ఇలా మొత్తం గొలుసు కుట్టు కుట్టుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళైతే మళ్ళీ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోలు ఇంకా చాలా మోడల్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడలేదంటే చూసేయండి. ఇది ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజే కాబట్టి నేనైతే హ్యాండ్స్కి అయితే ఏం వేయలేదండి, ఆల్రెడీ పైపింగ్ ఉంది కదా అదే ఉంచేసాను. ఈ బ్యాక్ సైడ్ నెక్కి అలాగే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వేసానండి. నెక్ చుట్టూ రన్నింగ్గా ఎప్పుడు మామూలుగా వేసేదే కదా, అందుకని చెప్పేసి ఇలా ఇంకొక సైడు ఆపోజిట్లో వచ్చేలాగా ఇలా వేసాను. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.